హాయ్ అండి. కార్తీక పౌర్ణమి నోములు పూజ చేయడానికి మా ఊరు వెళ్ళాం. ముందుగా పూజ కంప్లీట్ చేసుకొని ఉపవాసం ఉండి నోంబూర్లు చేయడం స్టార్ట్ చేసాం. ఈ పూజకి స్పెషల్ ప్రసాదం ఈ పెసల బూర్లు అండి. ముందుగా పెసలు క్లీన్ చేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక ఇందులో బెల్లం, యాలకుల పౌడర్ యాడ్ చేసి అడుగు పట్టకుండా బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఉండలు చుట్టి ఈ సోయలో వేసి ఇంకా ఆ బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. బూరెలు వేపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పెసల బూరెలు విచ్చిపోతాయి అంటారు. అలా అవ్వటం వల్ల ఆ పెసలు అనేది బయటకు వచ్చి ఆయిల్ మొత్తం పాడైపోతుంది. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ బూరెలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఈ 5 బూరెలు ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాం. ఈ బూరెలు ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా కుడుంబూరెలు ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఈ కుడుంబూరెలు పౌర్ణమి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచడానికి చేస్తాం. వీళ్ళకి మెయిన్ ప్రసాదం అయితే ఆ పెసల బూరెలే, నోంబూరెలు. ముందుగా పెసరపప్పు నానబెట్టి అది గ్రైండ్ చేసి కుడుములా పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందిలేండి. ఆ కుడుముని ఇలా పొడిలా చేసుకొని ఇందులో పంచదార పాకం, కొబ్బరి పొడి, యాలకుల పౌడర్ వేసి ఇలా ఉండలుగా చుట్టుకొని ఇంకా బూరెలు వేసేయడమే. ఈ బూరెలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒక 2-3 డేస్ నిల్వ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకుండా. మీలో ఎంతమందికి ఈ కుడుంబూరెలు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. ఈ బూరెలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చాయండి. తోకలు అంటారు చూడండి బూరెలకు వస్తుంటే, అలా ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చాయి. కుడుంబూరెలు ప్రిపేర్ చేయడానికి 2 hours టైం పట్టింది. ఫైనల్లీ బూరెలు వండడం కంప్లీట్ అయింది. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని గడ్డకి స్నానానికి బయలుదేరాం. వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా వీడియో తీసుకొని గడ్డకి వెళ్ళి స్నానం చేసి అక్కడ అరటి తెప్పలో దీపం పెట్టి వదిలాము. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చాలా ఇయర్స్ తర్వాత ఇలా చేయటం. ఇంక ఇంటికి వచ్చి సన్ని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పూజకి అన్నీ రెడీ చేసాం. ముందుగా విఘ్నేశ్వరుని పెట్టి తులసి కొమ్మ, దుచ్చిన కొమ్మ పెట్టి పూజ చేస్తాం. పంతులు గారు వచ్చి కేదారేశ్వర స్వామి కథ చదివి పూజని కంప్లీట్ చేశారు. పూజ కంప్లీట్ అయ్యాక అరిటాకులో భోజనం పెట్టుకొని ఉపవాసం చెల్లించాం. మీలో అరిటాకు భోజనం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి.